హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీదులం. మేము అరకు నుండి వైజాగ్ వచ్చేసాం గైస్. ఏ హోటల్లో చెక్ ఇన్ అయ్యాం అండ్ ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అవన్నీ మీతో చూపిద్దామని. సో డోంట్ మిస్ టిల్ ద ఎండ్, లెట్స్ వాచ్. సో మేము హోటల్కి రీచ్ అయిపోయాం వైజాగ్లో. కంప్లీట్ బీచ్ వ్యూ హోటల్. ఇది నవోటల్ భీమ్లీ రిసార్ట్. సో హోటల్కి రాగానే మనకి బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు ఫస్ట్. అండ్ వ్యూ అయితే ఫెంటాస్టిక్ ఉంది. మేము చూడగానే ఇంప్రెస్ అయిపోయాం హోటల్ని, ఇంకా రూమ్ చూడకుండానే. ఇక్కడ వెయిటింగ్ హాలే చాలా బాగుంది నవోటల్లో. మేము ముందే ప్రీ బుక్ చేసుకున్నాం. అండ్ ఇది మేక్ మై ట్రిప్, అగోడా ఆర్ booking.com ఇట్లా మల్టిపుల్ సైట్స్లో మనకి అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి. మాకైతే పర్ డే 9,000 వరకు పడింది విత్ బ్రేక్ఫాస్ట్. అదర్వైజ్ మన బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయొద్దు అంటే కొంచెం ఒక 1,000 కాస్ట్ తగ్గిద్ది. బట్ కాస్ట్ అనేవి టైం టు టైం వ్యారీ అవుతూ ఉంటాయి. సో మీరు వెబ్సైట్లో చెక్ చేసుకుంటే బెటర్. బఫే సిస్టమ్ ఉంది అండ్ రెస్టారెంట్ కూడా ఉంది మీరు చూస్తే. అండ్ మల్టిపుల్ గేమ్స్, బెవరేజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేము లోపలికి రాగానే మాకు హారతి ఇచ్చి షెల్స్తో ఒక నెక్లెస్ వేశారు, లైక్ గవ్వలతో. అండ్ కోకోనట్ వాటర్ కూడా ఇచ్చారు. దాట్ వాజ్ వెరీ స్వీట్. అండ్ నౌ ప్రెజెంటింగ్ యూ ఆర్ రూమ్. దిస్ వాజ్ అమేజింగ్. మాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా బీచ్ వ్యూనే. వాష్రూమ్స్ అయితే క్రేజీ ఉన్నాయి అసలు. మనకి ఇక్కడ కర్టెన్స్ క్లోజ్ ఆర్ ఓపెన్ చేసుకోవచ్చు బెడ్రూమ్ వ్యూ కనపడకుండా. అండ్ రాగానే ప్రకాష్ అయితే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు బీచ్ వ్యూ కోసం. హీఈస్ వెరీ ఎక్సైటెడ్. And now presenting you our balcony. దిస్ వాజ్ ద వరల్డ్స్ బెస్ట్ బాల్కనీ అనుకుంటా. చాలా బాగుంది అసలు. వ్యూ ఒకసారి చూడండి, ఓషియన్ కనబడుతూ అండ్ సూపర్గా ఉంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై ఓన్ వర్డ్స్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్, జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అండ్ ఓషియన్ సౌండ్స్ని అవంతా ఎంత కూల్గా ఉంది. జస్ట్ వాచ్. రూమ్ ఇట్ సెల్ఫ్ గేవ్ us a Maldives కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము ఇక్కడ హోటల్ని మంచిగా క్యాప్చర్ చేద్దామని ట్రై చేసాం. బట్ మా కెమెరా స్కిల్స్ చాలా పూర్ ఉన్నాయి. సో ఇట్లా కవర్ చేసాం మ్యాక్సిమం. నా హోటల్లో ఫుడ్ వాజ్ అమేజింగ్ అండ్ అన్ని కుజిన్స్ దొరుకుతున్నాయి. అండ్ దిస్ వాజ్ ద కాంప్లిమెంటరీ స్నాక్స్, టీ అండ్ సమ్ స్నాక్ అనమాట. మేము ఇంకా సీ చూసాక వీ కుడెంట్ కంటైన్ అవర్ ఎక్సైట్మెంట్ అండ్ వెంటనే బీచ్ దగ్గరికి వచ్చేసాం. అండ్ మంచి మంచి పిక్స్ దిగేసాం. మనకి ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు ఇక్కడ. అండ్ దిస్ ఓషియన్ మెర్మేడ్ లేడీ వాజ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఇన్ ద బీచ్. అండ్ మా హోటల్ మొత్తంలో బెస్ట్ థింగ్ ఈ ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్. ఇదైతే మేము చాలా ఎంజాయ్ చేసాము. లైక్ ఇన్ఫినిటీ పూల్ కదా, సో అటు సైడ్ ఓషియన్ అండ్ ఇక్కడేమో స్విమ్మింగ్ పూల్. దిస్ వాజ్ అమేజింగ్. పిక్చర్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. అసలు మీరే చూడండి వ్యూ ఎంత బాగుందో. మేము ఆడుకొని అలసిపోయాక వీ కేమ్ అవుట్ ఫర్ డిన్నర్. మేము ఏరియా 51 రెస్టారెంట్కి వచ్చాం. ఐ గెస్ ఇట్ వాజ్ రీనేమ్ టు కాఫా. అండ్ ఇక్కడ ఇటాలియన్ క్యూజిన్ అంతా చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, బిలియర్డ్స్ గేమ్ అవన్నీ ఆడుకొని ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ నైట్. సో దాట్ వాజ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్ వైజాగ్. నెక్స్ట్ డే ఏమో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగే మేము బీచ్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫొటోస్ అంటే చాలా బాగా వస్తాయని చెప్పి. హోటల్ నుండి బయటకు వస్తుంటే వ్యూ ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం మంది కనపడుతున్నారు కదా, వాళ్ళేమో ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉన్నారు, ఎవరైనా ఫొటోస్ తీపించుకుంటే తీసేద్దామని. సో మేము కూడా వాళ్ళకి దొరికిపోయాం. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి ఈచ్ ఫోటోకి 20 రూపీస్ అలా. సో బట్ చాలా బాగా తీశారు. చాలా క్విక్గా మనకి అన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశారు. మాకు ఈ ఫోటో సెషన్ అయ్యేప్పటికీ ఆల్మోస్ట్ 9 అట్లా అయింది. సో వీ హెడెడ్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్.
నా హోటల్ భీమ్లీ రిసార్ట్ దగ్గర నుండి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇట్లా మార్లిన్ కే అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండ్ అవుతుంది. సో మేము అక్కడికి వచ్చేసాం. దీని స్పెషాలిటీ ఏంటంటే బీచ్ వ్యూ ముందే కూర్చొని మనకి వాళ్ళు ఫుడ్ అనేది సర్వ్ చేస్తారనమాట. ఫుడ్ కూడా బాగుంది. కాస్ట్ కూడా నార్మల్ కాస్ట్లోనే ఉంది, ఏమీ ఓవర్ కాస్ట్ ఏం లేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వెంటనే వి స్టార్టెడ్ ఫర్ తోటలకొండ అనే ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ వచ్చాక మాకు ఏమర్థమైందంటే ఇది ఫోటోషూట్స్కి బెస్ట్ ప్లేస్ అనుకుంటా. బికాజ్ మేము ఆల్మోస్ట్ ఒక 10 ఫోటోషూట్స్ జరగడం చూసాము. ఎందుకంటే వ్యూ అనేది చాలా బాగుంది అండ్ అక్కడ పార్క్ కూడా ఫెంటాస్టిక్ ఉంది. చాలా బాగా నీట్గా ఉంది. అండ్ దీని ఎంట్రన్స్ టికెట్ కూడా ఫర్ 4-వీలర్ జస్ట్ 30 రూపీస్ అట్లా ఉంది. ఐ డోంట్ నో అబౌట్ ద 2-వీలర్స్. అండ్ ఇది మార్లిన్ కే ఆ రెస్టారెంట్ దగ్గర నుండి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో లెట్స్ వాచ్ ద అమేజింగ్ వ్యూ అలాంగ్ విత్ మీ. మేమైతే ఇక్కడికి మార్నింగ్ టైమ్స్లో వచ్చాం. బట్ మీరు ఈవినింగ్ అలాంటి టైంలో వస్తే ఎంతసేపు అయినా కూర్చొని మీరు వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. బికాస్ దిస్ నో ప్రైస్ లిమిట్ ఆర్ టైం లిమిట్ అలా ఏం లేదు. అండ్ అక్కడ నుండి కొంచెం దూరం ట్రావెల్ చేస్తే మనకి ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. దట్ ఈస్ బ్లూ సీ వ్యూ పాయింట్ అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ కరెక్ట్లీ. బట్ ఇవన్నీ వ్యూ పాయింట్ మనం ఋషికొండకి వెళ్ళే రూట్లో. సో దిస్ ఆల్సో వాజ్ అమేజింగ్. ఇక్కడ వాటర్ అంతా క్లియర్గా ఉంది, అందుకనే ఫేమస్. నెక్స్ట్ మేము మోస్ట్ అవైటెడ్ జూ పార్క్కి వచ్చేసాం. ఇది ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్క్. ఇది నాకైతే ఫస్ట్ టైం జూకి రావడం. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం అసలు. దీని గురించి ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ పెడతాను, బికాజ్ ఈ వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో ఇవి చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. లెట్స్ ఎంజాయ్. ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేము కైలాసగిరి హిల్కి అనేది వచ్చేసాం అండ్ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి ఇంకా వెదర్ అనేది కొంచెం కష్టంగా ఉంది. వైజాగ్లో చాలా వేడిగా ఉంది. ఫుల్ స్వెట్ పట్టేసి మేము ఫుల్ టయర్డ్ అయిపోయాం. బట్ ఐ వుడ్ సే ఫ్యామిలీతో రావడానికి ఇది బెస్ట్ ప్లేస్. మనం ఫ్యామిలీతో వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది అండ్ మనకి ఆ వ్యూ కానీ అండ్ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అవన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే నిజంగా అమ్యూజ్ చేసింది. ఐ లవ్డ్ ఇట్ అలాట్. ఈ స్టాట్యూస్ అవన్నీ కూడా రియల్ పీపుల్లా ఉన్నాయి. ఐ డోంట్ నో హౌ దే కార్వ్డ్ ఇట్, బట్ అమేజింగ్. నెక్స్ట్ యాక్టివిటీస్ ఉన్నాయన్నా కదా, యాక్టివిటీస్ అయితే జిప్ లైన్ అండ్ రోప్ వే అండ్ ఆల్సో సైక్లింగ్. ఈ యాక్టివిటీస్ మల్టిపుల్ ఉన్నాయి. మేమైతే రోప్ వే ఒకటే ట్రై చేసాము. ఇది మాకు అప్ అండ్ డౌన్కి 800 కాస్ట్ అట్లా అయింది. అండ్ జిప్ లైన్ వాజ్ ఆల్సో సిమిలర్ కాస్ట్. అన్నీ సిమిలర్ కాస్ట్లో ఉన్నాయి. బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. మాకు జిప్ లైన్ ట్రై చేయడానికి అంత ధైర్యం సరిపోలేదు. సో మేము ఓన్లీ రోపే ట్రై చేసాం. ఇదైతే మరీ అంతేం భయం లేదు, ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇట్ విల్ బీ ఫన్. కైలాసగిరిలో ఫుల్ ఎంజాయ్ చేశాక
లైక్ బాగా టైర్డ్ అయిపోయాం. బట్ మేము ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వచ్చాం. ఇది సబ్మరైన్ మ్యూజియం అండ్ దాని ముందే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అనేది నాకు గుర్తులేదు, బట్ చాలా తక్కువ కాస్టే. ఆ మ్యూజియం అనేది చాలా ఫెంటాస్టిక్ ఉంది. ఎవరైనా ఇట్లాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. నాకు ఇందులో అంతగా ఏం ఐడియా లేదు, బట్ ప్రకాష్ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నన్ను వదిలేసి ఫుల్ ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ దీని గురించి అండ్ జూ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను టు నాట్ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ దిస్ వీడియో. బట్ అందులో నేను మీకు అన్నీ చూపిస్తాను, లైక్ మల్టిపుల్ పైలట్స్ ఎక్కడ ఉంటారు అండ్ ఇందులో ఏమేం పార్ట్స్ ఉంటాయి, బాంబ్స్ అండ్ టెక్నికల్ ఇంజనీర్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఎక్కడెక్కడ కూర్చుంటారు, ఎలాంటి యూనిఫామ్స్ వేసుకుంటారు, అవన్నీ సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యూజియంలో. దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ప్లీజ్ వాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మా సెకండ్ డే ఆఫ్ వైజాగ్ అనేది అట్లా కంప్లీట్ అయింది మ్యూజియం విజిట్తో. అండ్ మేమైతే ఇప్పుడు సింహాచలంకి వచ్చేసాం థర్డ్ డే. ఎందుకంటే వైజాగ్ వచ్చి సింహాచలం రాకపోతే తప్పు కదా, సో సింహాచలం కూడా వచ్చేసాం. అండ్ ఇక్కడ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మార్నింగ్ టైమ్స్లో 11:30-12 లోపలే మనం క్యూ లైన్లో ఉండాలి, అదర్వైజ్ ఆ క్యూ అనేది స్టాప్ చేస్తారు. టికెట్స్ వచ్చేసి మల్టిపుల్ టికెట్స్ ఉన్నాయి, బట్ 300 రూపీస్ టికెట్ అయితే మనం లోపల అంతరాలయంకి కూడా వెళ్ళొచ్చు. సో మేము అది తీసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇదండి మా వైజాగ్ ట్రిప్. ఇలా జరిగింది. మాకైతే చాలా చాలా నచ్చింది. మేము చాలా ఎంజాయ్ చేసాం. మీకు ఏ ప్లేసెస్ నచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓషియన్ వ్యూ అండ్ మౌంటైన్ వ్యూ అంతా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. మాకు బెస్ట్ ట్రిప్ ఎవర్. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ ట్రిప్, బట్ బెస్ట్ ట్రిప్. అండ్ మేమైతే ఇప్పుడు మా హోమ్ టౌన్కి స్టార్ట్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.